హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, శ్రీకాకుళం. ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో చాలా మంది యంగ్ పేషెంట్స్ లైక్ 30 years, 25 years, బిలో 40 years చాలా సార్లు హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. కామన్గా ఒకప్పుడు హార్ట్ అటాక్ అనగానే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేవి. ఇప్పుడు 40-35 సంవత్సరాల వయసులో కూడా హార్ట్ అటాక్స్ అన్నవి పెరిగాయి. అదేంటంటే చాలా మంది కోవిడ్ వల్ల అనుకుంటున్నారు, లేకపోతే వేరే అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అని ఇవన్నీ. బట్ డెఫినెట్గా కోవిడ్ హ్యాస్ సమ్ రోల్. అది మనకి ఇంకా ఎవిడెన్స్ ఏమీ తెలియదు. కానీ స్ట్రెస్ అన్నది మాత్రం డెఫినెట్గా ఒక మేజర్ ఫ్యాక్టర్. అది కాకుండా యంగ్ పేషెంట్స్లో వచ్చేవి కామన్గా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీ, చాలా మంది లైక్ ఫ్యామిలీస్లో హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అందుకనే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. స్క్రీనింగ్ అంటే ఈసీజీ, ఎకో, టీఎంటీ, ఇవి ప్రతి 6 నెలలకు ఒకసారి అలా చేయించుకుంటూ ఉంటే మనకి జనరల్గా అంటే యంగ్ పేషెంట్స్లో వచ్చే హార్ట్ అటాక్స్ కొంతవరకు కాపాడగలం. అలాగే రెగ్యులర్గా జిమ్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే కొద్దిగా అగ్రెసివ్గా జిమ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒకసారి హార్ట్ చెకప్ చేసుకోవటం, అంటే రొటీన్గా స్క్రీనింగ్ లాగా షుగర్, బీపీ స్క్రీనింగ్ లాగే ఒకసారి హార్ట్ కూడా చెక్ చేసుకుంటే కొన్నిసార్లు మనకి సైలెంట్గా వాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే కవాటాలు లీక్లని, హార్ట్ అటాక్ ఆల్రెడీ సైలెంట్గా వచ్చి కొద్దిగా పంపింగ్ తగ్గిన వాళ్ళు, ఇలాంటి పేషెంట్స్ అందరినీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళకి మనం అట్లీస్ట్ ఇంతగా ఎక్కువగా జిమ్ చేయాల్సిన అవసరం, ఇవన్నీ కూడా మనం వాళ్ళని గైడ్ చేయగలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వాకింగ్, నడక అన్నది మాత్రం చాలా అవసరం. దాంతోపాటు జిమ్ చేయటమా లేదా అన్నది మాత్రం ఒకసారి ఈ ఈసీజీ, ఎకో టెస్ట్ చేయించుకొని డాక్టర్ సలహా మేరకు ప్రొసీడ్ అవ్వటం మంచిది. థ్యాంక్ యూ.